తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి పాదయాత్ర పేరుతో ఈ రాష్ట్రాన్ని పర్యటనలు చేసి కార్యకర్తలను, నాయకులని, ప్రజలను అందరినీ కలుసుకొని వాళ్ళ సమస్యలను తెలుసుకొని ప్రాంతాల వారిగా ఎక్కడ ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయన్నటువంటి పరిస్థితులన్నిటిని తెలుసుకొని ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పటికీ అన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొని తండ్రిని జైలు పాలు చేస్తే కూడా ఏ కారణం లేకోకుండా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ తోడుగా ఉంటూ ధైర్యం చెప్పి ఈ పార్టీని అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించినటువంటి నారా లోకేష్ గారి యొక్క పాత్ర మనం మరవలేనిది. ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు భుజస్కంధాలపైకి ఎత్తుకుంటారు, ఈ పార్టీని వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఈ పార్టీని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉన్నటువంటి ఈ పార్టీని ఏ విధంగా ముందుకు పోతుంది, ఈ పార్టీ భవిష్యత్తు ఏమిటి అని చెప్పని కొంతమంది సీనియర్ నాయకులు మాలాంటి వాళ్ళందరూ కూడా బాధపడాల్సినటువంటి పరిస్థితుల్లో నారా లోకేష్ గారు అప్పటి వరకు నారా లోకేష్ గారిని ఎన్నో రకాలుగా అవమానపరిచినటువంటి పరిస్థితి. కానీ తను ఏమిటో ప్రూవ్ చేసుకొని తన నాయకత్వం యొక్క పటిష్టతను ప్రజలకు తెలియజేసి చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఈ రాష్ట్రంలో మన పార్టీని దాదాపు 40 సంవత్సరాల పాటు ఈ పార్టీని తిరుగులేని శక్తిగా నా నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి భరో ఇచ్చినటువంటి పరిస్థితి మనమందరము సంతోషించలేటువంటి పరిణామం.